తెలుగు రాష్ట్రాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి. చేయి తడిపితే చాలు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి. కోట్ల విలువైన భూములకు వాటి యజమానులకు తెలియకుండానే మరొకరి పేరుతో రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లు, బ్రోకర్లు, మధ్యవర్తుల ద్వారా సబ్ రిజిస్ట్రార్లు కోట్లు సంపాదిస్తున్నారు. ఇదే ఇవాల్టి స్పెషల్ ఫోకస్. 2 తెలుగు రాష్ట్రాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఫ్లాట్, ప్లాట్ భూముల రిజిస్ట్రేషన్ చేయాలన్నా అధికారులకు కమిషన్లు ముట్ట చెప్పాల్సిందే. పత్రాలని సరిగ్గా ఉన్నా అడిగినంత ఇవ్వకపోతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. వసూళ్లకు నిలయాలు, అవినీతికి ఆనవాళ్లు, అవినీతి జలగలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు. సంతకం పెట్టాలంటే లంచం కొట్టాల్సిందే, ఫైల్స్ క్లియర్ చేయాలంటే పైసలివ్వాల్సిందే. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో పత్రాలపై పైసల వేట, డాక్యుమెంట్ రైటర్లే దళారుల అవతారం. ఆంధ్రప్రదేశ్లో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వసూళ్లకు నిలయాలుగా మారాయి, అవినీతికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. పత్రాలన్నీ సక్రమంగా ఉన్నా ఎంతో కొంత ముట్ట చెబితేనే పక్కాగా పనవుతుంది. కొందరు డాక్యుమెంట్ రైటర్లే వసూళ్ల రాయుళ్లుగా చలామణి అవుతున్నారు. అధికారుల వాటా కలుపుకునే డాక్యుమెంట్ తయారీ ఖర్చుల కింద వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలు తరచూ లంచాలు తీసుకుంటూ అధికారులు ఏసీబీకి పట్టుబడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి రిజిస్ట్రేషన్లు చేసి అందిన మేరకు దోచుకుంటున్నారు. ఆస్తి విలువను బట్టి కనీసం 2,000 నుంచి లక్షల వరకు వసూలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కు అనుకూలంగా పత్రాలు తయారీకయ్యే ఖర్చులతో పాటు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ముట్ట చెప్పాల్సిన సొమ్మును డాక్యుమెంట్ రైటర్లు తీసుకుంటున్నారు. లింక్ డాక్యుమెంట్లు సక్రమంగా లేకపోవడం, సాక్షులు అందుబాటులో లేకపోతే సర్దుబాటు చేయడం, రిజిస్ట్రేషన్ విలువ తగ్గించి చూపించేందుకు ముక్కుపిండి అదనంగా గుంజుతున్నారు. పట్టణ, నగర ప్రాంతాల్లో ఒక్కో చోట ఒక్కో రేటు ఉంటుందని డాక్యుమెంట్ రైటర్లు కొందరు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ల సంఖ్య ఆధారంగా సబ్ రిజిస్ట్రార్లు వేలకు గుంజుతున్నారు. కమిషన్ ఇస్తేనే ఫైళ్లపై సంతకాలు పెడుతున్నారు. 100కు పైగా రిజిస్ట్రేషన్లయ్యే కార్యాలయాల నుంచి ప్రతిరోజు లక్షల్లో మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రోజువారీగా వచ్చే మొత్తాల్లో ప్రతి ఒక్కరికి వాటా ఉంటుంది. కొందరు డాక్యుమెంట్ రైటర్లు వసూళ్ల విషయంలో చెలరేగిపోతున్నారు. పత్రాల్లో ఏ లోపం దొరికినా రిజిస్ట్రేషన్ కాదని హెచ్చరించి అధిక మొత్తంలో లాగుతున్నారు. ఇందులో కొంత భాగమే సబ్ రిజిస్ట్రార్కు ఇచ్చి మిగిలింది నొక్కేస్తున్నారు. ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో ప్రత్యేకంగా డబ్బుల వసూలు ఓ రేంజ్లో ఉంటున్నాయి. డాక్యుమెంట్ రైటర్ల ద్వారా సబ్ రిజిస్ట్రార్లు కమిషన్ల రూపంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆస్తి విలువ ఎక్కువ ఉంటే దాదాపు 1,00,000 గిట్టుబాటు అవుతుందనే ఆరోపణలు ఉన్నాయి. అంటే నెలకు 10 లక్షలు అక్రమంగా అదనపు ఆదాయం ఉంటుందని తెలుస్తోంది. ఇందుకోసమే ముడుపులు ముట్ట చెప్పి మరీ అనుకున్న చోటికి బదిలీ చేయించుకుంటారు. 4-5 నెలల్లోనే ఖర్చు పెట్టిన మొత్తం వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కమిషన్లు ముట్ట చెబితే చాలు ఎలాంటి వివాదాలున్న ఆస్తులను రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏ మాత్రం లిటిగేషన్ ఉన్నా అత్యధిక సొమ్ము డిమాండ్ చేస్తున్నారు. పలు జిల్లాల్లో, ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు వివాదాలయ్యాయి. ఆస్తిలోనూ ఇలాంటి తేడాలు రావడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమేనని బాధితులు వాపోతున్నారు. ప్రతి కార్యాలయంలో కనీసం 2% సొమ్ము సబ్ రిజిస్ట్రార్ పేరుతో వసూలు చేస్తారు. దీనికి సూత్రధారులుగా డాక్యుమెంట్ రైటర్లు వ్యవహరిస్తున్నారు. వీరికి సబ్ రిజిస్ట్రార్లకు మధ్య దళారీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పలు జిల్లాల్లో చలానాల బాగోతం, నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ తాకట్టు పత్రాలతో రిజిస్ట్రేషన్లు, నిషేధిత భూములు, వివాదాల భూముల రిజిస్ట్రేషన్లు వెలుగు చూశాయి. ప్రతి దానిలోనూ కమిషన్లకు కక్కుర్తిపడ్డారు అధికారులు. స్థిరాస్తి విలువ పెరగడంతో కమిషన్ల రేటు పెంచారు. ఎనీవే రిజిస్ట్రేషన్ అమలులోకి వచ్చిన తర్వాత లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ లేఅవుట్ గాని నిషేధిత జాబితాలో ఉన్న వాటిని సైతం క్రయ విక్రయాలు జరిపి రిజిస్టర్ చేశారు. పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కోట్లల్లో చలానాల అవినీతి జరిగింది. చలానాల కేసులో ర్యాండమ్గా డాక్యుమెంట్లు తనిఖీ చేస్తేనే తక్కువ సొమ్ము చెల్లించినట్లుగా తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వానికి కట్టాల్సిన చలానాలకు సమానంగా ఫీజు వసూలు చేస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనులు జరగాలంటే సంబంధిత డాక్యుమెంట్ రైటర్ల దగ్గరికి వెళ్లి ముందుగానే అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్లు కార్యాలయ సబ్ రిజిస్ట్రార్ల దగ్గరికి వెళ్లి బేరాలు కుదుర్చుకున్న తర్వాత మాత్రమే అసలు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ప్రాసెస్ మొత్తం నీకింత నాకింత ఫార్ములాను అమలు చేస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లే మొత్తం నగదును వసూలు చేసి సాయంత్రానికి సబ్ రిజిస్ట్రార్లకు ఎంత ఇవ్వాలి అనేది లెక్కగట్టి
వారికి సంబంధించిన మనుషులకు అప్పగిస్తున్నారు. వ్యవహారమంతా జెంటిల్మెన్ అగ్రిమెంట్ తరహాలోనే నడుస్తుంది. నగదు అసలు కార్యాలయం లోపలికి వెళ్లే అవకాశం లేకుండా పగడ్బందీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తం డాక్యుమెంట్ రైటర్లు కింగ్ పిన్స్ లా వ్యవహరించే సిబ్బందే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే అంతా జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కమిషన్ల వసూలు సైలెంట్ గా జరిగిపోతోంది. ఎనీవే రిజిస్ట్రేషన్ అమలులోకి వచ్చిన తర్వాత ఉదారంగా వ్యవహరించే రిజిస్ట్రార్ల దగ్గరికి వెళ్తున్నారు. చాలా చోట్ల కమిషన్ల తంతు బహిరంగంగానే జరుగుతోంది. దళారీలే కీలకంగా మారారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వసూలు చేసిన వాటిలో దామాషా ప్రకారం ఉన్నతాధికారులకు అందుతున్నట్లు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. ఆ శాఖలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే అవినీతి రూపంలో పంపిణీ అయ్యే ఆదాయం ఎక్కువగా ఉంది. అధికారిక భూములు, అనధికారిక లేఅవుట్లు, ల్యాండ్ కన్వర్షన్లతో సబ్ రిజిస్ట్రార్లు కోట్లు కొలగొడుతున్నారు. అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ అవినీతి రాజ్యమెళ్తోంది. డాక్యుమెంట్ రైటర్లు, బ్రోకర్లు చెప్పినట్లే సబ్ రిజిస్ట్రార్లు నడుచుకుంటున్నారు. ఖాళీ స్థలాలను నకిలీ ఇంటి నంబర్లతో పైసలిచ్చిన వారి పేరుతో రికార్డులు తయారు చేస్తున్నారు. సక్రమమైన, అక్రమమైన లంచమిస్తేనే ఫైల్ క్లియరెన్స్, నకిలీ ఇంటి నంబర్లతో రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ రైటర్సే కింగ్ పిన్స్. రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతికి అడ్డుకట్ట పడటం లేదు. సక్రమమైన, అక్రమమైన ఆ కార్యాలయాల్లో అంతా ధనం మూల మిదం జగత్. అదనంగా డబ్బులిస్తేనే రిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితి ఉంది. దస్తావేజు లేఖరులు లేనిదే పని జరగట్లేదు. మధ్యవర్తులు, లంచాల ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్ జరగడం లేదు. ఏసీబీ దాడులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, డాక్యుమెంట్ రైటర్లు ఉలిక్కి పడుతున్నారు. జిల్లాలో ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు సీట్లలో కూర్చోవాలంటే వణికిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మెరుపు దాడులు జరిగాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అధికారుల రాకను గమనించిన కొందరు సిబ్బంది తమ దగ్గరున్న 30,000 నగదును పైనుంచి కిందికి విసిరేయడంతో చర్చనీయాంశంగా మారింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో ఏసీబీ అధికారులు వాష్రూంలో దాచిపెట్టిన 18,000 నగదును కూడా స్వాధీనం చేసుకోవటం ఆసక్తికరంగా మారింది. ఏసీబీ అధికారులు దాడి చేసే సమయానికి 36 రిజిస్ట్రేషన్లు పూర్తి కావడంతో ఆ లావాదేవీలేంటే, ఆ నగదును కిందికి విసిరింది ఎవరు, వాష్రూంలో నగదు ఎవరివి, ఎందుకు దాచారు అనే కోణంలో ఏసీబీ విచారణ చేస్తోంది. రాష్ట్రంలో అనధికారిక లేఅవుట్లు, అనుమతి లేని స్థలాల రిజిస్ట్రేషన్లు యథేచ్ఛగా జరుగుతున్నాయి. కొందరు సబ్ రిజిస్ట్రార్లు లక్షల్లో కమిషన్లు తీసుకొని అనుమతి లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. కొన్ని స్థలాలకు నేరుగానే రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. మరికొన్ని కార్యాలయాల పరిధిలో పునాదులు కూడా లేని స్థలాలకు వాటి యజమానులు ఇంటి నంబర్లు తెచ్చుకొని రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణాలు, నగరాల్లో నకిలీ ఇంటి నంబర్లతో వేల సంఖ్యలో ఖాళీ స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి. స్వీయ ధృవీకరణ ద్వారా ఆన్లైన్లో ఇంటి నంబర్లు పొందే విధానాన్ని ఖాళీ స్థలాలకు ఉపయోగించుకున్నారు. యజమానులు, దస్తావేజు లేఖరులు, రిజిస్ట్రేషన్ సిబ్బంది కుమ్మక్కవడంతో ఇవి యథేచ్ఛగా సాగిపోయాయి. దళారులు, దస్తావేజు లేఖరుల ప్రమేయం లేకుండా నేరుగా కొనుగోలుదారులే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు ఉన్నాయి. నమూనా దస్తావేజులు, ఎంత ఫీజు చెల్లించాలి, రిజిస్ట్రేషన్కు ఏ పత్రాలను తీసుకురావాలి వంటి అంశాలను రిజిస్ట్రేషన్ శాఖ అందుబాటులోకి తెచ్చింది. కానీ ఇలా నేరుగా రిజిస్ట్రేషన్లు చేసుకునేవారు అతి తక్కువగా ఉంటున్నారు. దస్తావేజులు రాసుకోవడం, అనుబంధ డాక్యుమెంట్లను సమకూర్చుకోవడం, ఛార్జీల మొత్తాన్ని లెక్కించడం, చెల్లించడం, స్లాట్ బుక్ చేయడం వంటి అన్ని పనులకు డాక్యుమెంట్ రైటర్స్ పైనే ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా వారి ద్వారా లంచాలు అధికారుల వరకు చేతులు మారుతున్నాయి. ఇలా వచ్చిన కక్షిదారులకే సిబ్బంది ప్రాధాన్యమిస్తున్నారు. 2 రోజుల క్రితం కర్నూలు జిల్లా ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కోట్ల రూపాయల విలువ చేసే భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు. నకిలీ డెత్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో 6.51 ఎకరాల భూమిని గోనెగండ్ల మండలం పెద్దమరివీడు గ్రామానికి చెందిన చాకలి ఈరన్న పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు. బతికున్న అసలు యజమాని ఈశ్వరప్ప 2009లో చనిపోయినట్లు నిందితులు నకిలీ పత్రాలు సృష్టించారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర బాధితులు నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఫలితం లేకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. డాక్యుమెంట్ రైటర్లు ఏం చెప్తే సబ్ రిజిస్ట్రార్ వాటికి తలూపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు చేయాలంటే ముడుపులు ఇవ్వాల్సిందేనన్న ఆరోపణలు ఉన్నాయి. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ల ఫీజు, చలానా ఎంత కడతారో అంతే మొత్తం ముడుపుల కింద చెల్లిస్తే గానీ పనులు జరగడం లేదు. ఏదో ఒక సాకు చూపిస్తూ నిలిపేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ అవినీతి జడలు విప్పిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చేవారు రిజిస్ట్రేషన్లు సొంతంగా చేసుకునేలా పబ్లిక్ డేటా ఎంట్రీ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టినా అది ఎక్కడా కనిపించడం లేదు. ఎవరైనా ఈ విధానంలో తమ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రయత్నించినా సిబ్బంది సరైన సూచనలు ఇవ్వడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆయా సెక్షన్లకు యంత్రాంగం విధులు నిర్వర్తిస్తూనే ఉంటుంది. భూ లావాదేవీలు జరుపుకునే వారికి మాత్రమే ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్లతో అవసరం పడుతుంది. వీరు కేవలం క్రయ విక్రయాల ఒప్పంద పత్రాలను రాసి మ్యాప్ వేసి డాక్యుమెంట్ తయారు చేస్తారు. ఇదంతా కూడా అనధికారికంగా రిజిస్ట్రేషన్ కార్యాలయంతో సంబంధం లేకుండా జరిగే ప్రక్రియ. ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్లే చాలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చక్రం తిప్పుతున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అడుగు పెట్టేందుకు కూడా అర్హత లేని వారు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రాజ్యమేలుతున్నారు. ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దాడులు చేసినప్పుడు ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ల వసూళ్లు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తులు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆధిపత్యం చెలాయించడం పరిపాటిగా మారిపోయింది. డాక్యుమెంట్ రైటర్ల ముసుగులో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆస్తుల క్రయ విక్రయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే జనం బెంబేలెత్తుతున్నారు. కాసులకు కక్కుర్తి పడుతున్న సబ్ రిజిస్ట్రార్లు, డాక్యుమెంట్ రైటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పోస్టులో ఉన్నంత కాలంతో దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. వివాదాలున్నా ప్రభుత్వ భూములైనా సరే కాసులిస్తే క్షణాల్లో రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. అటెండర్ నుంచి ఉన్నతాధికారి వరకు అందరికీ ఆమ్యామ్యాలు ఇచ్చుకోవాల్సిందే. అవినీతికి కేర్ ఆఫ్ గా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు. పని పెద్దదైనా చిన్నదైనా పైసలు ముఖ్యం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రతి పనికి ఓ రేటు. పైసలివ్వకపోతే కనీసం ఫైలు కదలని పరిస్థితి. ఈ కార్యాలయంలో అటెండర్ నుంచి ఉన్నతాధికారి వరకు ఆమ్యామ్యాలకు అలవాటు పడిన వారే. కమిషన్ల వసూళ్లలో ఆరితేరిన కేటుగాళ్లు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పని జరగాలంటే దేవుడి కంటే ముందు పూజారి కరుణించాలి. లేకుంటే ఫైల్ కదలదు, పని కంప్లీట్ కాదు. నెలల తరబడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. రాష్ట్రంలో చాలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్లే కీలకంగా మారారు. ఇక్కడ వారు చెప్పిందే వేదంగా మారుతోంది. వారి చెయ్యి తడిపితే చాలు రాకెట్ కంటే వేగంగా ఫైళ్లు పరుగులు తీస్తాయి. ఆమ్యామ్యాలు సమర్పించకపోతే ఫైళ్లు బూజు పట్టిపోవాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. రిజిస్ట్రేషన్లు చేయడానికి అన్ని కాగితాలు సక్రమంగా ఉన్నా ఆమ్యామ్యాల కోసం ఏవేవో కొర్రీలు పెట్టడం ఈ శాఖ అధికారులకు వెన్నతో పెట్టిన విద్య. రిజిస్ట్రేషన్లు చేయాలంటే ముడుపులు ఇవ్వాల్సిందే. భూమి రిజిస్ట్రేషన్ చేస్తే ఓ రేటు, ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తే మరో రేటు ప్రకారం లంచాలు సమర్పించుకోవాల్సిందే. అవినీతికి అలవాటు పడిన సబ్ రిజిస్ట్రార్లు 2-3 ఏళ్లలోనే కోటీశ్వరులు అయిపోతున్నారు. సాధారణంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ లావాదేవీల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు 1% సొమ్ము లంచంగా తీసుకునేవారు. కొంతకాలంగా కొందరు సబ్ రిజిస్ట్రార్లు 3% వసూలు చేస్తున్నారు. అదేమంటే తాను ఈ పోస్టుకి భారీగా ఖర్చు చేసి వచ్చాను అనే సమాధానం చెబుతున్నారు. ఆస్తుల క్రయ విక్రయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే బెంబేలెత్తిపోతున్నారు. కమిషన్లు ముట్ట చెబితే సరి, ఎలాంటి వివాదాలు ఉన్నా రిజిస్టర్ చేస్తున్నారు. తర్వాత ఆయా వ్యక్తులు కోర్టుల చుట్టూ తిరగడం సాధారణమయ్యిందే. ఏమాత్రం లిటిగేషన్ ఉన్నా అత్యధిక సొమ్ము డిమాండ్ చేస్తున్నారు. పని పెద్దదైనా చిన్నదైనా పైసలతోనే ముచ్చట అని ఈజీగా చెబుతారు. ఎవరన్నా డబ్బులిస్తుంటే మాత్రం చేతితో ముట్టరు. ఒక నంబర్ చెప్తా, దానికి పంపు అంటారు. ఇచ్చిన నంబర్కు అడిగినంత డబ్బులు వచ్చాయని తెలియగానే పనిని సులువుగా ముగించేస్తారు. ఇక ప్రతిసారి ఒకే నంబర్ కాకుండా వేర్వేరు నంబర్లిచ్చి ఇలా వ్యవహారాలు చక్కబెడుతుంటారు. కొందరు పని కోసం తప్పదని చెల్లిస్తూ బయటికి చెప్పడం లేదు. అధికారులు నేరుగా డిమాండ్ చేయకుండా కింది స్థాయి సిబ్బందిని పురమాయిస్తున్నారు. పని కాగానే వారికి కొంత వాటాను ఇస్తున్నారు. కొన్ని కార్యాలయాల్లో దళారులను పెట్టుకుని పనిని పూర్తి చేయించుకుంటున్నారు. కొందరు సబ్ రిజిస్ట్రార్లు ఆన్లైన్ విధానంలో లొసుగులు గుర్తించి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అక్రమ రిజిస్ట్రేషన్లతో పాటు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎవరైనా నేరుగా పని మీద వెళితే సిబ్బంది వారికి చుక్కలు చూపిస్తున్నారు. చివరికి క్రయ విక్రయదారులు కూడా రైటర్లను ఆశ్రయించక తప్పడం లేదు. ఇదే సబ్ రిజిస్ట్రార్లతో పాటు డాక్యుమెంట్ రైటర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. అదే స్థాయిలో భూముల ధరలతో పాటు దోపిడీ కూడా పెరుగుతోంది. అధికారులు, సిబ్బంది కార్యాలయాలకు రాకముందే దళారులు, బ్రోకర్లు కార్యాలయ ఆవరణానికి చేరుకుంటారు. ఆ రోజు ఏ డాక్యుమెంట్లను సిద్ధం చేయాలనే చిట్టాలతో కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు ప్రణాళిక రచిస్తారు. కార్యాలయ అధికారి సీటులోకి రాగానే ఒక్కొక్కరు వెళ్లి ఆ రోజు చేయాల్సిన పనులు చెప్పి వస్తుంటారు. ఒక్కో డాక్యుమెంట్ రైటర్ ఆ రోజు ఎన్ని రిజిస్ట్రేషన్లు చేసిందే, ఎంతమందికి వాల్యుయేషన్ జారీ చేసినది వివరాలు సాయంత్రం చెప్పాల్సిందే. లెక్కలో ఏమాత్రం తేడా వచ్చినా మరుసటి రోజు సదరు డాక్యుమెంట్ రైటర్ పనులు సాగవు. మార్కెట్ విలువ సర్టిఫికేట్ 50 రూపాయలు. రిజిస్ట్రేషన్ కార్డు వాల్యూ మీద ప్రభుత్వానికి కట్టాల్సింది 7.5%. మామూళ్ల రూపంలో రైటర్లు వసూలు చేసేది 0.5% నుంచి 1% తీసుకున్నారు. ఈ లెక్కన లక్షకు 8,000. ఈసీ డాక్యుమెంట్ల సైజు ఆధారంగా లెక్క మారిపోతుంది. సర్టిఫైడ్ కాపీకి 500, డాక్యుమెంట్ రైటర్ 500. స్టాంపును ప్రభుత్వం నిర్దేశించిన ధర ప్రకారం ప్రైవేటుగా కొనుగోలు చేస్తే ఒక్కో స్టాంపు పేపర్ మీద 20 రూపాయలు అదనంగా దండుకుంటున్నారు.
ప్రతి పనికి ఓ రేటును ఫిక్స్ చేసుకుని మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. భూములు, ఇతర ఆస్తులకు సంబంధించిన దస్తావేజుల రిజిస్ట్రేషన్లకు మార్కెట్ వాల్యూ పైన సేల్ డీడ్ అయితే స్టాంప్ డ్యూటీ 4%, ట్రాన్స్ఫర్ డ్యూటీ సుంకం 1.5%, రిజిస్ట్రేషన్ ఛార్జీలు 0.5 చొప్పున మొత్తం 6% ఛార్జీలు చెల్లించాలి. అదే గిఫ్ట్ డీడ్ అయితే స్టాంప్ డ్యూటీ 1%, ట్రాన్స్ఫర్ డ్యూటీ 0.5%, రిజిస్ట్రేషన్ ఫీజు 0.5% చొప్పున కనీసం 1000, గరిష్టంగా 10,000 చెల్లించాలి. పై ఛార్జీలు ఆన్లైన్లో చెల్లించాల్సి ఉండగా ఒక్కో డాక్యుమెంట్పై 1000 వరకు అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల కంటే రైటర్ల హడావిడే ఎక్కువగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో అనధికారికంగా ఆఫీసులను ఏర్పాటు చేసుకున్న కొంతమంది రైటర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని అన్ని పత్రాలతో ప్రజలు వస్తున్నప్పటికీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది మాత్రం బ్రోకర్లు సూచించిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. నేరుగా వచ్చిన వారిని గంటల తరబడి కూర్చోబెట్టడంతో చివరికి వారు సైతం బ్రోకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు. సిటిజన్ చార్టర్లో ఒక్కో పనికి ఎంత సమయం పడుతుంది అనేది స్పష్టంగా ఉంటుంది. భూముల దస్తావేజుల రిజిస్ట్రేషన్లు చేసేందుకు గరిష్టంగా 24 గంటల సమయం పడుతుండగా కంప్యూటరైజ్డ్ ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ ఈసీ జారీకి గంట, అలాగే ఈసీ నకలు మాన్యువల్ గా ఇచ్చేందుకు 24 గంటలు, పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ కు గంట, పెండింగ్ డాక్యుమెంట్లు ఇచ్చేందుకు 1 రోజు, పెండింగ్ డాక్యుమెంట్లు సెక్షన్ 47A కింద జారీ చేసేందుకు 7 రోజులు, భూముల మార్కెట్ వాల్యుయేషన్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు గంట సమయం కేటాయిస్తూ సిటిజన్ చార్టులో ఉంటాయి. అయితే అవన్నీ నామమాత్రమే. అదనంగా ముడుపులు చెల్లిస్తేనే పనులు జరుగుతాయి. లేకుంటే రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. గోడలకు అతికించిన సిటిజన్ చార్ట్ బోర్డుల్లో ఉన్నట్లు ఒక్క పని కూడా జరగదు.